మరి భగవద్గీత సారాంశాన్ని మరి ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోక తప్పదు. మరి ఇలాంటి ఈ సందర్భంలో పుట్టుట గిట్టుట కొరకే అనే నానుడి ప్రాచుర్యంలో ఉన్న ఈ గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సెలవని అలసిపోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా మనిషి కలిసిన ఋషి భూమికి చరితమ నిలిపెను నీ కృషి
గ్రామంలో వీరు ఈరవతి గంగుబాయి ఈరవతి దేవన్న పుణ్య దంపతులకు 22/3 మార్చి 1944 రోజు జన్మించడం జరిగింది. వీరు ఏకైక కుమారుడు. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవరు లేరు. వీరి విద్యాభ్యాసం పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టు బొంబాయిలో 6వ తరగతి వరకు పూర్తి చేసి నూత్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివారు. 1961లో గిరిరాజ్ కళాశాలలో పియూసి బిఎస్సి ఎంపీసీ పూర్తి చేశారు. 1965 సంవత్సరంలో మొట్టమొదటిగా ఉపాధ్యాయ వృత్తిలో అరంగేట్రం చేసి మొదటి పనిచేసిన పాఠశాల బిక్కునూరులో విధులు నిర్వహించారు. ఎంఏ ఆర్కియాలజీలో ఎంఎస్సి బిఎస్సి ఎంపీసీ బీఈడి వరకు చదివారు. వీరి సహధర్మచారిణి సహవాసిని శ్రీమతి నర్మదా గారు దూద్గాం గ్రామ వాస్తవ్యులు. వారు తేదీ 1-2 ఫిబ్రవరి 1957వ సంవత్సరంలో వీరిద్దరికి వివాహం జరిగింది. వీరి సంతానం 2 కూతుళ్ళు 1 కుమారుడు. పెద్దల్లుడు సుఖ్జిత్ టాక్స్మిల్ నిజామాబాద్లో అకౌంటెంట్ గా, చిన్నల్లుడు వ్యవసాయం చేస్తూ కామారెడ్డిలో స్థిరపడ్డారు. కుమారుడు ఈరవతి రాజశేఖర్ సిఏ చార్టెడ్ ఆఫ్ అకౌంట్ గా పనిచేస్తూ, వీరి కోడలు సునీత, కుమారుడు హనుమాన్లు అండ్ కంపెనీ చార్టెడ్ అకౌంట్స్ లో అపార అనుభవంతో వీరు సేవలు అందిస్తున్నారు. రామదాసు గారు దాదాపు 37 ఏళ్ల విద్యారంగంలో తన అమూల్య సేవలు అందించి వీరు పనిచేసిన పాఠశాలలు 10/7/1970 నుండి 23/5/1973 వరకు మోర్తాడ్ పాఠశాలలో విధులు నిర్వహించారు. 1973లో 4 నెలలు చౌట్పల్లిలో పనిచేసి 1973 నుండి 1977 వరకు అమ్మపల్లి పాఠశాలలో విధులు నిర్వహించి అక్కడ ఉపాధ్యాయ వృత్తికి పనిచేశారు. 1977 నుండి 1979 వరకు నూత్పల్లి పాఠశాలలో పనిచేశారు. 1979 నుండి 1985 వరకు బాలికల ఉన్నత పాఠశాల ఆర్మూర్లో విధులు నిర్వహించారు. మళ్ళీ 1985 నుండి 1987 వరకు పిప్రి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహించి స్థితప్రజ్ఞతకు వేదికగా నిలిచి అందరి అభిమానాన్ని చూరగొన్నారు. 1981 నుండి 1989 వరకు పదోన్నతిపై చౌట్పల్లి ఉన్నత పాఠశాలలో పనిచేయడం జరిగింది. 1989 నుండి 2002 వరకు 13 సంవత్సరాలు మళ్ళీ పిప్లి గ్రామంలో పనిచేసి అక్కడే పదవి విరమణ పొందడం జరిగింది. ముఖ్యంగా ఒక ఉత్తమ ఉపాధ్యాయుడిగా విద్యాబోధన చేస్తూనే తన తత్వవేత్తలో ఉన్నటువంటి కఠినాంశాలను విద్యార్థులకు ఉచితంగా ఎందరో శిష్య జనాలు పెద్ద పెద్ద ఉద్యోగంలో ఈనాటికి స్థిరపడి మరికొందరు స్వచ్ఛంద సేవా విచ్చేసినటువంటి మా నాన్నగారి సంస్మరణ సభకు విచ్చేసినటువంటి ముఖ్యులందరికీ, పెద్దలందరికీ, అలాగే నా తోటి విద్యార్థులు, అలాగే మా యొక్క చిన్ననాటి స్నేహితులు మరియు అందరికీ మా యొక్క ప్రేమపూర్వక కృతజ్ఞత. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే మా నాన్నగారు, ఆయన యొక్క పేరుతోనే నా యొక్క ప్రొఫెషన్ స్టార్ట్ అయింది. సో ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కాబట్టి మా అక్క, మా చిన్నక్క వసుంధర అందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి రామదాస్ సార్కి 2 కూతురు. యాక్చువల్గా 2 కొడుకులు. మా తమ్ముడు ఉండే చిన్నోడు, వాడు 4 సంవత్సరాలప్పుడు బెలెవాపు వ్యాధితో చనిపోయాడు. తను కూడా చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డాడు. నాన్నగారి గురించి ఒక సాంగ్ పాడతాను. ఇది ఒక సంస్మరణ కార్యక్రమం మాత్రమే. దీంట్లో వాళ్ళ యొక్క అనుభవాలు, ప్రేమను, వాళ్ళ యొక్క జ్ఞాపకాలు పంచుకునే విధంగానే ఈ యొక్క కార్యక్రమాన్ని మా యొక్క ఫ్రెండ్స్ కానీ మన ఉపాధ్యాయులు కానీ తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమం అన్నిదా భావించవద్దు. కేవలం ఆయన యొక్క జ్ఞాపకాలను నెమరు వేసుకోవడానికి తప్ప ఇది ఎంటర్టైన్మెంట్ కాదు అనే విషయం మనందరికీ తెలుసు. కానీ మిగతా ఈ సాంగ్స్ పాడడం కానీ ఇంకా ఏవైతే జ్ఞాపకాలకు సంబంధించిన అంశమే తప్ప వేరే ఎంటర్టైన్మెంట్ కాదు అనేది మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. సో ఆయన యాదిలో ఆయనకున్న తెలంగాణ పైన ఆయనకున్న ప్రేమ,
అవన్నీ చాలా ఉన్నాయి. అందులో పిక్చరైజేషన్ కూడా చేయడం జరిగింది. నాన్న యొక్క జ్ఞాపకాలన్నీ కూడా ఒక డాక్యుమెంటరీగా చేశాడు మా ఫ్రెండ్ రజనీష్. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా ఎంతో కృషి చేసినటువంటి రాజేశ్వర్ గారు, ఆయన ఇంటెలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్ అయినా కానీ నాన్నగారి మీద ప్రేమ, నా మీద ఉన్న అభిమానంతో మొత్తం కార్యక్రమాన్ని కంప్లీట్గా వన్ సైడ్ నడిపించినటువంటి రాజేశ్వర్కి ఈ యొక్క సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఒక సాంగ్ నాన్నగారి కోసం. మాకు ప్రశాంతతను ఇచ్చినావు, చదువుని ఇచ్చినావు, వెలుగుని ఇచ్చినావు. రామదాస్ సార్ విద్య అంటే అందరికి అర్థమయ్యేటట్టు చేసినావు. మాకు అసలు ఏముందో తెలియదు, అది నువ్వు మర్చిపోలేక. నువ్వు లేకపోతే బ్రతకాలని ఆశ కూడా లేదు, కానీ బ్రతకాలి కదా. ఈనాటి ఈ కార్యక్రమానికి మరి స్వర్గీయ ఈరవతి రామదాస్ గారి సంస్మరణ కార్యక్రమానికి విచ్చేసిన మా నాన్నగారు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన అనుభవాలు చెప్తాడు. తింటుండే కానీ ప్రేమతోని వెంకటరెడ్డి సార్, రాజేశ్వర రెడ్డి శిష్యులు నరసింహాచార్య గారు, మరి వారి కుమారుడు రాజశేఖర్, వారి క్లాస్మేట్స్ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. జ్యోతి ప్రజ్వలన గావించి ఆయన ఆత్మ శాంతించాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ వారి ఆశయాలు సిద్ధాంతాలతో వారి పుత్రరత్నం ఈరవతి రాజశేఖర్ గారు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు ఈ మధ్య. మరి దాని ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి అనేకమైనటువంటి సమాజంలో అభాగ్యులు, అనాథలు, నిరుపేదలు ఎందరికో బాసటగా నిలిచి వారి కీర్తి ప్రతిష్టలను తన పేరు చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా మరి సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నాను. వారు ఆత్మ శాంతించాలని మరి శిష్యులందరూ, ఉద్యోగులందరి పక్షాన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ వారికి పుష్పాంజలి ఘటిస్తున్నారు. వారితో పాటు సరిసాటిగా 5 దశాబ్దాల క్రితం మరి విధులు నిర్వహించిన చక్రవర్తి స్వామి గారు, అలాగే మోహన్ రావు సార్ గారు, లక్ష్మారెడ్డి గారు, మల్లారెడ్డి గారు మరి ఒకరొకరు వచ్చి పుష్పాంజలి ఘటిస్తున్నారు. ఇప్పుడే జ్యోతి ప్రజ్వలన గావించారు. మరి నిన్నికైనా ఆయన ఆత్మ శాంతించాలని, ఆయన సమాజంలో మనందరితో కలిసి ఉన్నట్టుగా వారి ట్రస్ట్ ద్వారా సమాజంలో పట్టడుగున ఉన్న అనాథలు, అభాగ్యులకు చేయూతను అందించడానికి వారి పుత్రరత్నం రాజశేఖర్ గారు కంకణబద్దులై ఒక ట్రస్ట్ కూడా ఏర్పాటు చేశారు. వారి కుటుంబ సభ్యులు మరి వారికి పుష్పాంజలి ఘటిస్తూ వారికి ఆత్మ శాంతించాలని కోరుతున్నారు. నా భూతో నా భవిష్యత్ అనే జీవితం ఎంతో కష్టపడి మరి ఎందరెందరో విద్యార్థుల్ని జాతి గర్వించే ఉత్తములుగా, ఉన్నతులుగా తీర్చిదిద్దిన ఘనత గల స్వర్గీయ ఈరవతి రామదాస్ గారి
చరిత్ర తెలియని వారెవరు ఉండరు. విద్యారంగానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన సార్ మీ చరిత్ర మరవదు. విద్యారంగం ఎనలేని సేవలు అందించిన మీకే చెందును ఎనలేని ఘనత. మీ ఎడ సదా మెదడును మా అందరి కృతజ్ఞత అంటూ మరి కుటుంబ సభ్యులు, ఆత్మీయ మిత్రులు, బంధువులు, శ్రేయోభిలాషులు పుష్పాంజలి ఘటిస్తూ నలభై వసంతాల ఉపాధ్యాయ వృత్తి ప్రస్థానంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన స్వర్గీయ నాన్నగారి గురించి అక్షర పుష్పాంజలి రచించినటువంటి శ్రీ నిజం ననారి గారు ఒక పుష్పాంజలి రచించారు. వారిని ఓపెన్ చేయాల్సిందిగా, ఇనాగ్రేట్ చేయాల్సిందిగా మన ఈనాడు నర్సయ్య సార్ మరియు చక్రధర్ సార్ గారిని కోరుతున్నారు. సార్ రండి, రండి, మల్లారెడ్డి సార్ అక్షర పుష్పాంజలి కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్నారు వారి ఆత్మీయ మిత్రులు చక్రధర్ స్వామి గారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారికి మేర నివాళులు అర్పిస్తూ వారి ఆత్మ శాంతించాలని, స్వర్గలోకంలో ఉన్న వారి ఆత్మ ఎప్పుడు మన వెంటే ఉండాలని ఆకాంక్షిస్తూ అలాగే కరపత్రాన్ని కూడా ఆవిష్కరిస్తున్నారు చక్రధర్ స్వామి. మెచ్చిపోతాయని ఆకాంక్షిస్తూ వారి సరిజాతి మరి చక్రధర స్వామి గారు వారి చేతుల మీదుగా మరి కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్నారు. స్వర్గీయ ఈరవతి రామదాస్ గారి సంపూర్ణ సభ సందర్భంగా ఈ అక్షర పుష్పాంజలి రూపంలో అక్షర నివాళులు అర్పిస్తూ వారు గణిత శాస్త్ర ఉపాధ్యాయునిగా, ఉపాధ్యాయ సంఘాల నేతగా, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేతగా దాదాపు 40 వసంతాలుగా ఉపాధ్యాయ వృత్తిలో నిరంతర విద్యార్థుల్ని జాతి గర్వించే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన ఉత్తమ ఉపాధ్యాయుడు, గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయుడు, బెస్ట్ అడ్మినిస్ట్రేటర్, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన స్వర్గీయ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు మరి వారికి ప్రగాఢ స్టార్ట్. వారి యొక్క నత్తగారైనటువంటి దేవన్న గంగుబాయిల యొక్క సంతానం. మా నాన్నకి తల్లి పుట్టగానే చనిపోయింది ఒక వన్ వీక్ లోపలే. అటువంటి తాటాకులైనటువంటి ఒక చిన్న గుడిసెలో మా జీవితం స్టార్ట్ అయింది. అప్పుడు మా నాన్నకు మా అమ్మ చెప్తుంది, మా నాన్నమ్మ చెప్తుంది, మా అమ్మమ్మ చెప్తుంది, తనకు పాలు ఇవ్వడానికి కూడా పాలు అప్పుడు విరివిగా దొరికేది కాదు. పాలు ఇవ్వడానికి కూడా వేరే వేరే అమ్మల దగ్గర తీసుకెళ్ళి పాలు తాగించి పెంచినటువంటి జీవితం అది. అంతలోనే కుస్తాపురం గ్రామంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అనే నిర్మాణం జరిగింది, స్టార్ట్ అవుతుంది అప్పుడు. సో తను మా నాన్న గారి తండ్రి అయినటువంటి దేవన్న గారు బాంబేలో మిల్లులో పనిచేసి
చేద్దామని చెప్పి మా తాతగారి భార్య మా నాన్నగారి తల్లి చనిపోయిన తర్వాత రెండో అమ్మని చేసుకోవడం జరిగింది మా తాతగారు. తను తెలుసు పాత సినిమాల్లో ఎట్లయితే పిన కొడుకు పిన తండ్రి ఎలాంటి కష్టాలు పడ్డాడో అన్ని రకాల కష్టాలు మా నాన్న మా తాత బయటికి పోగానే మా నాన్నమ్మ ఇన్ని అన్నం పెట్టకపోవడం, లేదంటే సరిగా మాట్లాడకపోవడం, కొట్టడం లాంటి పనులు చేసినటువంటి ఎన్నో కష్టాలను అనుభవించి తను ఫస్ట్ బాంబేలో ఒక జంబర్ మైదాన్ అనే మాటూంగా స్కూల్లో 5th వరకు చదువుకున్నాడు మా నాన్న. దాని తర్వాత 5th నుంచి నూత్పల్లి హై స్కూల్లో, దాని తర్వాత గాదపల్లి స్కూల్లో, మరియు ఇంటర్మీడియట్ పియూసీ అంతా గిరిరాజ్ కాలేజీలో చదివినటువంటి తన యొక్క జీవితం నిజంగా వర్ణనాతీతం. కష్టాలు వర్ణనాతీతం. యాక్చువల్గా ఎందుకు చెప్తున్నానంటే ప్రతి పురుషుడి యొక్క విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అనేది నిజం. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మా నాన్నమ్మ. మా అమ్మ మా నాన్న యొక్క తల్లి అయినటువంటి నర్సుబాయి చనిపోయిన తర్వాత గంగవ్వ అనే ఆయన చేసుకున్న తర్వాత ఆమె విపరీతమైన కష్టాలు పెడుతుంది, కానీ తనకు పిల్లలు కాకపోవడం వల్ల మా నాన్న మీదనే ఎంతో ప్రేమతో కొంచెం వాళ్ళ అక్క కొడుకున్న ప్రేమను అటు సైడ్ చూపిస్తూ మా నాన్న మీద ఏదో కొంచెం ఇట్లా ప్రేమ చూపించి చదివిపించింది మాత్రం నిజం. తను అప్పుడు 3000 పీడీలు చేస్తూ బాంబేలో వర్లీ నుంచి పడితే దాదర్ వరకు మరియు మహాలక్ష్మి అనే ఆ ప్లేసెస్ వరకు కూడా తను ఎంతో కష్టపడి బీడీలు చేసుకుంటూ చదివించింది. ఇందులో విశేషం ఏంటంటే మా అమ్మ మేన మరదలవుతుంది మా నాన్నకు. సో మా అమ్మకు 3వ సంవత్సరంలో, మా నాన్నకు 8వ సంవత్సరంలో మ్యారేజ్ జరిగింది. చిన్నప్పుడు బాల్య వివాహాలు జరిగినాయి. దాని తర్వాత మా అమ్మ మా అమ్మమ్మ ఆ ఫ్యామిలీస్ ఏవైతే కాంటెంపరీ అంతా కూడా మా అమ్మ తన యొక్క 8వ సంవత్సరంలో ఒక చిన్న పిల్ల, 8వ సంవత్సరం చిన్న పిల్ల ట్రైన్ ఎక్కి లోయర్ పరేల్ అక్కడ నుంచి వర్లీ నుంచి పడితే ఒక 25 కిలోమీటర్లు ట్రైన్లో వెళ్ళి అక్కడ కార్ఖానాలు ఉంటుండే, అక్కడ కార్ఖానాలో బీడీలు చేసి మళ్ళీ వస్తుండేనట. 8 సంవత్సరాల పిల్ల బాంబేలో ఇక్కడ ప్రాంతానికి చెందిన వ్యక్తి అక్కడ పోయి సెటిల్ అయ్యి, అప్పుడు ఉపాధి లేదు, ఏమీ లేకుండానే దూదిగాం అనే గ్రామంలో వాళ్ళు సెటిల్ అయ్యారు. గుస్తాపురంలో అనే గ్రామంలో అందరం ఉండేది. దాని తర్వాత 1964 తర్వాత అక్కడ వరదలు, అదే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత సబ్మర్జ్ అయిపోయింది. ఆ నది పరివాహ ప్రాంతం అంతా కూడా ఇలాపైపోయింది వాటర్తోని. దానివల్ల ఏమైపోయిందంటే ఊర్లోని ప్రజలందరూ వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఒక పాయింట్ తీసుకుంటే ఈ పాయింట్ నుంచి ఇటువైపు మా యొక్క ఈరవత్రి వంశం, ఈ పాయింట్ నుంచి తీసుకుంటే మా ఈఎన్ రావు గారు అనిల్ ఈరవత్రికి సంబంధించిన ఫ్యామిలీ ఇట్లా ప్యారల్గా ప్రయాణించినాయి. వాళ్ళ యొక్క తాతలు అన్నదమ్ముల నుంచి ప్యారల్గా లైన్ వస్తుంది మాకు. సో అటువంటి వాళ్ళేమో కిసానాలో సెటిల్ కావడం, మేమేమో నందిపేటలో సెటిల్ కావడం. ఆ సమయంలో మోర్తాడ్లో నాన్నగారు రామ్దాస్ సార్ అనే పర్సన్ 22వ సంవత్సరం 22 సార్ చక్రధర్ సార్ అండి 22 ఇయర్స్ అని అనుకుంటాను తన ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు. దాని తర్వాత ఫస్ట్ అపాయింట్మెంట్ బిగ్నూర్లో అయిన తర్వాత అంత దూరం వరకు అప్పుడు బస్సులు లేకపోతుండే కానీ ఎంతో లారీల మీద అక్కడ హైవే మీద ప్రయాణించి ఆ స్కూల్లో కొద్ది రోజులు పనిచేసిన తర్వాత మోరుతాడుకు వచ్చిండు. దాని తర్వాత చోటుపల్లికి వచ్చిండు. సో మా తాత బాంబేలో ఉండి చదివించిండు. మళ్ళీ దాని తర్వాత ఒక 22 సంవత్సరాల తర్వాత మా అమ్మ నాన్నతో కలిసి మోర్తాడులో ఉన్నప్పుడు చాలామంది నాకు చెప్తారు, అక్కడ ఉన్నటువంటి మోర్తాడుకు సంబంధించిన నందగిరి సత్యనారాయణ సార్ కానీ ఇంకా మిగతా వ్యక్తులు అందరూ కూడా అప్పటి గురువులకు సంబంధించిన యొక్క జీవితం ఏదైతే ఉందో ఆదర్శనీయం. వాళ్ళు కేవలం తన వృత్తిని నమ్ముకొని ముందుకు పోయిన వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి చక్రధర్ సార్ కానీ, లక్ష్మణ్ రెడ్డి సార్ కానీ, మోహన్ రావు సార్ కానీ, ఈనాడు నర్సయ్య సార్ కానీ, నర్సయ్య సార్ కానీ, మన భోజన సార్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు, అప్పటి ఉపాధ్యాయుల యొక్క కాంటెంపరీ ఉపాధ్యాయులు మనమందరం కూడా నాకు తెలిసి ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్న మనుషులం అందరం కూడా ఎప్పుడు కూడా ఉచ్చ నీచ కింది
పైన సంబంధించినటువంటి ఎక్కడ కూడా భేదం లేకుండా ప్రతి ఒక్కరు కాకి షర్ట్ వేసుకొని తెల్ల షర్ట్ వేసుకొని పోయినటువంటి మన జీవితాల్లో ఉపాధ్యాయులు చూడగానే భయంతో గౌరవంతో ఉన్నటువంటి మన యొక్క జీవితాలు స్టార్ట్ అయినాయి. 5th వరకు, దాని తర్వాత 10th వరకు, దాని తర్వాత ఇంటర్మీడియట్ వరకు. ఆ 90s తర్వాత 95, 96 తర్వాత ఆ యొక్క సిస్టంలో మార్పు రావడం వల్ల, ప్రైవేటైజేషన్ జరగడం వల్ల, ప్రైవేట్ స్కూళ్ళు రావడం వల్ల ఈరోజు ఒక పిల్లగాడు ఎక్కువ స్కూల్లో చదువుతున్నాడంటే ఒక 10 సంవత్సరాల్లో 5 స్కూల్ 6 స్కూల్ అన్నా మారుతున్నాడు. ఓ 2 సంవత్సరాలు ఒక దగ్గర, ఇంకో 2 సంవత్సరాలు. వాళ్ళకు ఉపాధ్యాయుల మీద అంత ప్రత్యేకమైన ఇది లేకపోయింది. వాళ్ళు ఇంపాక్ట్ఫుల్గా వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా ఇప్పుడు వచ్చినటువంటి ఈ యొక్క సోషల్ మీడియాకు సంబంధించిన దాంట్లో అనవసరమైనవి రావడం వల్ల వాళ్ళ యొక్క గురు భక్తి ఏంది అంటే అమ్మ నాన్న తర్వాత గురువు చాలా ఇంపార్టెంట్ పర్సన్ అనే విషయం చాలా మందికి తెలుసు. కానీ ఆ గురువు అనే అంత ప్రియమైనటువంటి గురువుని కూడా ఇప్పుడు నార్మల్గా మనకు ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తున్నటువంటి యొక్క తరుణం చాలా బాధాకరమైంది. అయితే మా నాన్నగారు మోర్తాడ్ స్కూల్లో నేనైతే కోరు తెప్పిస్తలేదు కదా, వస్తుందా కొంచెం. ఆయనకు ఆయన గురించి ఎంత చెప్పినా కూడా నా యొక్క బాధ కానీ ఆయన మీద ఉన్న ప్రేమాభిమానాలు ఎప్పుడు పెరిగేటే తప్ప తగ్గేటి. నవీన్ వచ్చినావా చక్రన్న? అయితే మోర్తాడ్ స్కూల్లో పనిచేస్తున్నప్పుడు మా నాన్నకు 105 రూపాయలు శాలరీ. అప్పుడు మా తాత ఇల్లు కట్టేది ఉన్నదని చెప్పి నెల 90 రూపాయలు మా అమ్మ దగ్గర నుంచి తీసుకుపోతున్నాను. అయితే మిగిలింది ఎంత? 15 రూపాయలు. ఆ 15 రూపాయల్లోనే అప్పుడు మోర్తాడు మా అక్క, చిన్నక్క, నేను, మా అమ్మ 3000 రూపాయలు 3000 బీడీ చేస్తూ కార్ఖానలో చేస్తూ మా నాన్న స్కూల్ కంప్లీట్గా పొద్దున ఏంటంటే రాత్రి వరకు స్కూల్లోనే, దాని తర్వాత ట్యూషన్లు. చాలా మంది శిష్యులు ఇక్కడ ఉన్నటువంటి అడ్వకేట్ శ్రీధర్ సార్ ఎక్కడ ఉన్నారు? వెళ్ళిపోయారా? శ్రీధర్ సార్ కానీ, తులసిదాస్ అన్న కానీ, ఇటువంటి చాలా మంది ముఖ్యులు అప్పటి నుంచి ఇప్పటి వరకు, సంతోష్ రెడ్డి సార్ వల్ల కంటెంపరీ ఇటువంటి ఉన్న ఆ తరుణంలో 15 రూపాయలలో ఒక నెల రోజులు మా అమ్మ మమ్మల్ని అందరినీ పోషించడానికి వరకు, మా నాన్నకేమో ఎంతసేపు పోయి స్కూల్లో ఉండాలా, పిల్లలకు మంచిగా నేర్పాలని తప్ప మరి 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళు నేర్చుకుంటారు ఏం కదా. ఒక కిరాయిలలో 2002 వరకు మా యొక్క జీవితం అంతా కిరాయిలలోనే గడిచింది. మా నాన్న 2002లో రిటైర్ అయిన తర్వాత ఇల్లు తీసుకున్నాం. ఆయన యొక్క ఆలోచనలు అద్భుతమైన భావాలు, సామ్యవాదానికి దగ్గర ఉన్నటువంటి భావాలు. మనం ఎప్పుడు కూడా ఉపాధ్యాయ వృత్తి ఏదైతే ఉన్నదో గౌరవించాల్సిందే. ఆయన ఎప్పుడు కూడా దేవుళ్ళను, దేవాలయాల మీద నమ్మకం ఉండేది, మొక్కుతుండే. నేను గ్రామ దేవతలు అంటే ఇష్టం తప్ప బ్రాహ్మణుల దగ్గర పోవాలా, రోజు మొక్కాల బొట్టు పెట్టుకొని రావాలా, రోజు పూజలు చేయాలా, 1 గంట సేపు అనేది. అంటే ఆయన నమ్మిన సిద్ధాంతం ఏంటంటే ఏదైతే మనిషికి దేవుడికి మొక్కడం కంటే మనిషి చాలా గొప్పవాడు, సహాయం చేసే చేతులు విన్న కానీ ప్రార్థించే పెదాలు అంతా కరెక్ట్ కావాలని నమ్మిన సిద్ధాంతం అయింది. సో ఆయనకు ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో, వ్యక్తిని పూజించేవాడు, ధర్మాన్ని పూజించేవాడు, నైతిక విలువల్ని పూజించేవాడు, వాళ్ళ యొక్క ప్రేమను పూజించేవాడు. అంతే తప్ప ముందట ఒక మనిషిని పెట్టుకొని నేను ఆకలి అవుతుందని పెట్టకుండా దేవుడి కోసం పూజ చేస్తున్నాడు. చాలా మంది మన దాంట్లో ఉంటారు, ఏమంటారంటే నేను పూజ చేస్తున్నా, కొద్దిగా బయట కొద్దిగా ఆగి రాపోయి, ఇప్పుడు మేము అందరం తింటున్నాం, కొద్దిగా అర్ధగంట ఆగి రాపోరని అంటారు. వాళ్ళు ఆకలితో అలమటిస్తున్నటువంటి కొంతమందిని అట్లా పక్కన పెట్టేసి మేమందరం రోజు పంచపక్ష పరమాణాలు తిన్నటువంటి మనం కూడా ఆలోచించకుండా మనం తిన్న తర్వాత మిగిలింది ఉంటే చూద్దామని చెప్పి బయటికి వచ్చి నీళ్ళు తాగుకుంటా ఇప్పుడు ఏమైనా ఉంటే ఇచ్చేసారు అనేటువంటి మన సమాజం, ఇటువంటి సమాజంలో మనం ఉన్నాం. కానీ ఆయన ఎప్పుడు కూడా ధర్మాన్ని నమ్ముకున్నాడు. ఇతరుల యొక్క సేవ కోసం మాత్రం ఖచ్చితంగా తన జీవితం అయింది. ఈ దేహం ఏదైతున్నదో ఖచ్చితంగా ఇతరులకు సహాయపడడం కోసమే పుట్టింది అని నమ్మిన గొప్ప సిద్ధాంతవేత్త. ఆయన ఎప్పుడు కూడా సైన్స్ని నమ్ముతుండే కానీ మూఢనమ్మకాలు ఎప్పుడు నమ్మకపోతుండే. మా అమ్మ కూడా రోజు పూజలు చేస్తానే కూడా తిడుతుండే, నువ్వు ఏం చేస్తావే పని లేక. ఇప్పటి వరకు సైన్స్ అనేది ఉన్నది, ప్రకృతిలోని నిగూఢమైన రహస్యాలను మానవాళికి ఏ విధంగా ఉపయోగించబడుతుంది అనేది సైన్స్. దాన్ని ప్రకృతిలో ప్రతి ఒక్కటి ఉన్నది, మనకు తెలియకపోవచ్చు. కానీ ఒక రాయి నుంచి నిప్పు వస్తుందని చెప్పి, వాటర్ నుంచి నిప్పు వస్తుందని చెప్పి, విండ్ నుంచి గాలి నుంచి విద్యుత్ వస్తుందని చెప్పి మనిషి కనుగొన్నాడు. కాబట్టి దేవుడు జ్ఞానాన్ని మాత్రం ఇచ్చిన, జ్ఞానాన్ని మాత్రమే నమ్మాలన్నటువంటి ఆ వ్యక్తి నిజంగా అభ్యుదయవాది, చాలా అందరికీ కూడా అనుసరణీయమైన యోగుడని నేను అనుకుంటాను. ఇక్కడ చాలా మంది టీచర్లు ఉన్నారు, వాళ్ళ ముందు నేను మాట్లాడడం చాలా
హనుమంతుడు ముందు కుప్పిగంతులు వేసినట్టు విధంగా అవుతుంది. కాబట్టి సార్ నన్ను దయచేసి క్షమించండి. మీరందరూ కూడా మీరే లక్షల మంది వేల మంది విద్యార్థులను దేశ పౌరులను తయారు చేసినటువంటి వారు. కానీ నా యొక్క బాధ చెప్పుకుంటూ పోతే మోర్తాడ్లో మా జీవితం, మా అమ్మకు సాయంత్రం పూట అన్నం లేకపోతే అదేదో హోటల్ ఉంటుండేనట. ఆ హోటల్ నుంచి ఇంత కార తీసుకొచ్చి తిని కొంచెం వాటర్ తాగి అట్టడి పడుకునేది. మా తాతనేమో సరిగ్గా చూసేది కాదు, మా నాన్నమ్మ కూడా సరిగ్గా చూసేది కాదు. గర్ల్స్ హై స్కూల్లో పనిచేసినప్పుడు, పిప్రి హై స్కూల్లో పనిచేసినప్పుడు రాజేశ్వర రెడ్డి మన మిత్రుడు, ఇప్పుడున్న గెస్టెడ్ హెచ్ఎం అయినా మ్యాథమెటిక్స్లో ఒక జెమ్. నన్ను ఎప్పుడు కూడా అక్కడ కూర్చున్నా కానీ నేను రాజేశ్వర రెడ్డి లాగా కాలేకపోయినా. ఎందుకంటే ఆయన మ్యాథమెటిక్స్ మీద అంత పట్టు ఉండేది. ఆయన ఖచ్చితంగా ఆయన రాసే విధానంగా ఆయన మ్యాథమెటిక్స్ అనేది ఏదైతే ఉందో చక్రధర్ సార్ తెలుసు, నర్సయ్య సార్ తెలుసు, ఇక్కడ ఉన్న చాలా మందికి తెలుసు. వాళ్ళు ఏంటంటే ఒక విద్యార్థిని మీద ఉన్న శ్రద్ధ ఇంటి మీద పెట్టేది కాదు. ఆ విద్యార్థిని మంచిగా తయారు చేయాలా, వాడు బాగా చదువుతాడు, వాడు ఇంకా చేయాలనేటువంటి కాన్సెప్ట్ ఉన్నటువంటి వ్యక్తుల ఉపాధ్యాయ సమాజానికి నేను చేతులైతే నమస్కరిస్తున్నాను సార్. అయితే మోర్తాడు గర్ల్స్ స్కూల్లో 5th వరకు చదువుకున్న నాతో పాటు చదువుకున్నటువంటి సహా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ సునంద కానీ, వనజ కానీ, మరియు అనిత, మరియు ఇక్కడ ఉన్నటువంటి భారతి, వీళ్ళందరూ కూడా అప్పటి క్లాస్మేట్స్, నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వీరందరూ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఒక 5వ తరగతి వరకు మా మధ్య స్నేహబంధం తప్ప ఇంకోటి ఏం లేదు. కానీ ఈ మధ్యనే ఈగవత్రి రామదాస్ గారి ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ అని చేపూర్లో నా మిత్రుడు రాజేశ్వర్ గారు, ఇంటెలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వర్, ఇక్కడ ఒక్కసారి దయచేసి ఇక్కడికి అరే అందరూ చూద్దామంటున్నారు, నేను ఎట్లుంటాడో చూద్దామంటున్నాడు. ఒక్క నిమిషం రాజేశ్వర్, ఇగో బ్లాక్ షర్ట్ వేసుకొని ఎంత నిలబడ్డాడు. చాలా ప్రియమైన వాడు నాకు. ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్లో నాకు చాలా మందిని పరిచయం చేసి చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్లకు నాకు క్లయింట్స్గా రావడానికి అవకాశం ఆయనే కల్పించిండు. ఒకసారి స్టార్ట్ అయిన రిలేషన్షిప్ ఏదైతుందో చాలా మంది కూడా ఒక కాంటెంపరీగా, ఒక సిస్టమ్గా, ఒక హీరార్కీగా నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇందులో ఉన్నటువంటి చాలా మంది మిత్రులు నాన్నగారి రామదాస్ సార్ కొడుకు అనే ప్రేమతోనే నన్ను ఇక్కడ ఎంకరేజ్ చేశారు. నేను చార్టెడ్ అకౌంటెంట్ కావడానికి మా నాన్న యొక్క శిష్యుడు హనుమాన్ సార్, ఆయన యొక్క ప్రోద్బలంతో నేను చార్టెడ్ అకౌంటెంట్ అయిన తర్వాత ఆర్గోలో ప్రాక్టీస్ చేసినప్పుడు నేను రామదాస్ సార్ కొడుకుని సార్, నేను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తాను అంటేనే నాకు ఇక్కడ అవకాశం ఇచ్చింది. నన్ను ప్రేమగా పెంచి ఇంత ఒక 3000 ఐటీ రిటర్న్స్, ఇండివిజువల్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి, ప్లస్ ఆంధ్రప్రదేశ్ సిఐడికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఫోరెన్సిక్ స్టేట్ ఆడిటర్గా నన్ను పోలీస్ డిపార్ట్మెంట్ అపాయింట్ చేసింది. రీసెంట్గా మన సిపి గారు కూడా నాకు ఇంటెలిజెన్స్ సంబంధించి మిగతా ఫోరెన్సిక్ సంబంధించి ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్కి సంబంధించిన కేసెస్ కూడా నాకు రిఫర్ చేయడంలో మీ యొక్క అందరి ప్రేమ దాగి ఉంది అని నేను అందరికి కూడా చేతులైతే నమస్కరిస్తున్నాను సార్. సో మా అక్క పెద్దక్క సుజాత, దానికి 2 బిడ్డలు. మా చిన్నక్క వసుంధర మంచి సింగర్, తను కూడా గర్ల్స్ హై స్కూల్ అప్పటి వాళ్ళందరికీ తెలుసు మంచి పాటలు పాడుతుండే. సో దానికి కూడా 2 బిడ్డలు. పెద్దక్కకి 2 పెళ్ళని, చిన్నక్క 2 బిడ్డలు పెళ్ళికి ఉన్నారు. నాకు మా ధర్మపత్ని సునీత, ఒక్కసారి ఎక్కడుంది నా మిత్రులు అంటారు, కొన్ని వందల వేల మందికి మా కజిన్ అనిల్ లీనవత్తులు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ తర్వాత కానీ ఎంతమందికైనా సరే కానీ ప్రేమతో వండి పెట్టడం అటువంటి తనలో అందవేసిన చెయ్యి, తనకు కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా జీవితంలో నార్మల్ లైఫ్లో నాకేం చేసేది, ఇంతమందితో భోజనాలు పెట్టుడు, నువ్వు ఏదైనా తెప్పించుకోనేది కాదు. ఖచ్చితంగా నా దగ్గరికి వచ్చినట్టు 90% నా మిత్రులందరూ కూడా ఇంట్లో ఛాయ్ తాగి ఎందుకన్నా అన్నా కానీ ఆమెనే ఛాయ్ పంపిస్తారు. నా మిత్రులు, నా పెద్దలందరి అన్నలందరికీ కూడా తెలుసు రాజశేఖర్ ప్రేమ గలవాడు అనే దాన్ని, ఆ ప్రేమతో మా నాన్న నుంచి నాకు వచ్చింది. అదే రకంగా కంటిన్యూ చేయాలనుకుంటున్నా తప్ప నేను ఏదో వేరే రకంగా పోయి ఇంకేదో సాధిద్దామని అందరి అటెన్షన్ సీకర్గా మాత్రం నేను లేను. నా యొక్క కుమారుడు సిద్ధార్థ్, వాళ్ళందరూ రాయుడు అని పిలుస్తారు. సో వాడు రాయుడు ఎక్కడున్నాడు, రాయుడు వాడు అక్కడ నుంచి వస్తున్నాడు. వాడు నా నాన్నగారి యొక్క 7 days, యాక్చువల్లీ ఇది 12 days కాదు, కానీ ఈ 12 daysకు సంబంధించిన కార్యక్రమం ముందు ఉంటుంది. వినాయక చవితి సమీపిస్తుంది, కొంతమంది కొన్ని రకాలైన ఆలోచనలు వస్తాయి. కాబట్టి వీళ్ళందరూ మా స్టూడెంట్స్ అందరూ కూడా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో వచ్చినందుకు వారందరికీ కూడా ఇక్కడ భోజనాలు, మధ్యాహ్నం లంచ్ నాన్నగారి యొక్క ప్రేమపూర్వక ప్రసాదంగా భావించండి.
దీంట్లో ఎటువంటి దోషం లేదు. ఇక్కడ తింటే 12 days వరకు అది ఇది జరుగుతుందనే ఆలోచన మాత్రం దయచేసి పెట్టుకోకండి. నిజంగా ప్రేమతో మీ అందరికీ ఇవ్వాలనుకున్నటువంటి ఈ యొక్క ప్రేమపూర్వక సంస్మరణ సభకు మీరు వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క పాదాభివందనం చేస్తున్నాను. మరియు నా యొక్క కూతురు శ్రీనిధి చిట్టమ్మ అందరికి తెలుసు, పాప బీటెక్ 4th year ఉన్నది. విచిత్రం ఏంటంటే సార్, ఈరోజు పొద్దున్న 10 గంటలకు తన యొక్క ఇంటర్వ్యూ యాక్సెంచర్లో ఆ రోజు తాత చనిపోయిన రోజే తనకు అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది. మరియు ఈరోజు తను 99% సెలెక్ట్ అయిందని నేను అనుకుంటున్నా సార్. సో తాత యొక్క ప్రేమను తనకు ఇచ్చే వెళ్ళిందని నేను అనుకుంటున్నా. మంచి సిన్సియర్గా ప్రేమగా అందరినీ పలకరించేటువంటి భావం రామదాస్ సార్ నుంచి వీళ్ళందరికీ ప్రసరించింది. ఆ ప్రేమ ఇట్లా లోపలి ప్రసరించిన తర్వాత అందులో నైతికత, ధర్మము, ప్రేమ తప్ప ఇంకా వేరే మాత్రం కనబడేది నేను అనుకుంటున్నాను. ఇతరులకు సహాయం చేయడానికి మన జీవితం ఉందని నమ్మిన సిద్ధాంతాన్ని కంపల్సరీగా నేను కంటిన్యూ చేస్తానని, అలాగే మా అమ్మను ఇన్ని రోజులు మా అమ్మ హౌసింగ్ బోర్డులో నాన్న అక్కడే ఉంటుండ్రు, ఎందుకు అని చాలా మంది అడుగుతున్నాను. వీళ్ళందరూ కూడా నువ్వు ఒక చార్టర్డ్ అకౌంటెంట్, కింద ఆఫీస్ ఉంది, పైన ఇల్లు ఉంది కదా, మరి నువ్వు అక్కడే ఉంచుకోవచ్చు కదా అని అంటే మా నాన్న ఏమంటుండే, అరే నేను చాతనైనా సేపు నేను ఎవరి మీద ఆధారపడా. మా అమ్మ కూడా సేమ్ ఇండివిజువల్ ఆలోచనతోనే ఇప్పుడే పోయి వాడి మీద పడి మన యొక్క ఏదైతే యాటిట్యూడ్ని అక్కడనే కొలాప్స్ చేసుకోవద్దు. కొంచెం అత్త గొడవల వల్ల చిన్న చిన్న గొడవలు ఎలా ఉంటాయి, కానీ ప్రతిరోజు మా నాన్న వస్తుంటే నేను పోతుంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత ఇండివిజువాలిటీకి నేను కూడా గౌరవం ఇచ్చిన. ఈ మధ్య గత 5-6 నెలల నుంచి కొంచెం బాబు సిక్ అయింది. ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ కావడం వల్ల తను కొంచెం ఇబ్బంది పడితే లాస్ట్ 2 years బ్యాక్ సర్జరీ చేయించాను. మరియు ఒక 2-3 నెలల నుంచి బాగా వీక్ కావడం మొదలుపెట్టిండు. ఇప్పటి వరకు మా నాన్న కూడా అరే నా దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి, నా ఎంత పెన్షన్ వస్తుందనేది మా అమ్మ కూడా చెప్పాలి, నాకు కూడా చెప్పాలి. నేను తెలుసుకోవాలంటే 2 నిమిషాలు. కానీ ఆ డబ్బు చూసిన తర్వాత ఎదుటి పర్సన్స్ ఎవరైతే ఉంటారో అంటే కింది డౌన్ లైన్లో మీరందరూ కూడా సోమరిపోతులు తయారైపోయి ఇంకేదో అవుతారు. అది నాకు ఇష్టం లేదు, నీ పని నువ్వు చేసుకో, నీ ఇండివిజువల్గా నువ్వు డెవలప్ కా. తర్వాత ఈ డౌన్ టౌన్లో అమ్మని మంచిగా చూసుకొని తర్వాత నువ్వు చేయని చెప్పి లాస్ట్ మూమెంట్ నాతో అన్నాడు. సో అటువంటి దాన్ని కూడా నేను కూడా గౌరవించిన. ఎప్పుడు కూడా నేనే నాన్న దగ్గరికి పోయి వాడ కొద్దిసేపు ఉండి మా బాబుకి ఇష్టమైంది అది మటను, బోటి, చపాతి, జొన్న రొట్టె, పప్పు ఇటువంటి ఇష్టం. అవి కూడా రోజు తన గోడలు మా అమ్మ కూడా ఇప్పటికి కూడా గుర్తు చేస్తుంది. ఇవన్నీ పర్సనల్ విషయాలు ఎందుకు చెప్తున్నాను అనుకోకండి, ఎందుకంటే ప్రతి ఇంట్లో జరిగే విషయాలు ఇవన్నీ. కానీ నేను బయటకు చెప్తున్న విషయం ఏంటంటే ఆయన యొక్క ప్రేమను నేను ఎప్పుడు కూడా దూరం చేసుకోలేదు. కంపల్సరీగా నేను హైదరాబాద్ ఎటన్నా పోతున్నానంటే 100% ఆయన ఏం చేస్తుండే, సాయంత్రం వచ్చేదాకా టెన్షన్ పెట్టుకుంటుండే, అరే మావాడు వచ్చేంత వరకు నా లోపల ఏమన్నా అయిపోతే ఎక్కడ అంతరా అనేది గత 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా నన్ను వెంటాడుతూనే ఉంటుండే. ఎక్కడికి పోయినా ఏం కదా చెప్పకుండా పోతే మాత్రం తిడుతుండే. అట్లాగే చెప్పిపోయిన తర్వాత ఎప్పుడు వస్తున్నా అని చూస్తుండే. 2003లో నాకు ఆస్ట్రేలియా అవకాశం వచ్చిన తర్వాత తను నన్ను అక్కడికి పంపించలేదు, అతను నువ్వు ఇక్కడే ఉండు, ఎందుకనంటే ఇటువంటి తండ్రికి దగ్గరగా ఏదో నేను పుస్తకంలో చదివిన సార్, అష్ట ఐశ్వర్యాలు అంటే ఏంటంటే రోజు తల్లిదండ్రులను కలుసుకొని వాళ్ళతో మాట్లాడడం, రెండవది ప్రియమైన మిత్రులు కలిగా ఉండడం, నెంబర్ 3 స్నేహితులతో డైలీ కానీ కలుసుకునే యోగ్యత కల్పించడం, నెంబర్ 4 తనకు ఇష్టమైన వారితో సంపాదించే టైం కలిగి ఉండడం అనేది నాకు పూర్తిగా గుర్తు లేవు. తన తల్లిదండ్రులకు సంబంధించి మాత్రం 100% నాకు గుర్తుంది. కాబట్టి నేనేమంటున్నానంటే మీ యొక్క ప్రేమను ఇంత టైం ఇచ్చి మా కోసం వచ్చినందుకు నాన్నకు సంబంధించిన రామదాస్ సార్ అనే ఒక బ్రాండ్ ఏదైతే ఉందో, చక్రధర్ సార్ అనే ఒక బ్రాండ్ ఏదైతే ఉందో, ఇక్కడ ప్రతి టీచర్ కొంతమంది శిష్యులు ఉంటారు. అటువంటి శిష్యులు ఎవరైతే ఉన్నారో వారందరి యొక్క ప్రేమ గుండె లోపల నుంచి వచ్చింది. ఇదంతా ఏదో డబ్బులు ఇస్తేనో లేదంటే ఇంకేదో కమర్షియల్ యాటిట్యూడ్ కాదు. కాబట్టి మీ అందరూ వచ్చినందుకు, అలాగే నా యొక్క అనుభవాలని, మా నాన్న యొక్క ఆశయాలని కంపల్సరీగా ఆయన యొక్క ఎడ్యుకేషన్ పైన, సిస్టమ్ పైన, సామాజిక దృక్పథం పైన, పేదరికం పైన, మన యొక్క కళల పైన, తెలంగాణ అభిరుచుల పైన, తెలంగాణ యాస భాష వెక్కిరించిన వాళ్ళకి ఏదైతే జవాబుదారీతనం ఏదైతే మన సైడ్ ఉంటుందో, అప్పుడు తెలంగాణ సంబంధించినటువంటి భాష వీళ్ళ మీద ఏదైతే వివక్ష చూపించబడిందో దానికి వ్యతిరేకంగా ఈయన కొన్ని వ్యాసాలు రాయడం కానీ
అండ్ మరి ఇంకా ఏదైతే కవితలు రాయడం కానీ ఎక్కడైనా ఉపన్యాసాలు ఇవ్వడం కానీ తన యొక్క వాణిని గట్టిగా ప్రజలందరికీ తన మిత్రులందరికీ ఆర్మూర్ వాసులందరికీ కూడా మంచి ఇంపాక్ట్ ఇచ్చిండు. పిఆర్పి అండ్ ఎస్టీకి సంబంధించినటువంటి స్టేట్ యూనియన్లలో కూడా భీమ్గల్ తాలూకాలో అప్పుడు నాకు తెలిసి లక్ష్మారెడ్డి సార్ ఉన్నాడు. అప్పుడు లక్ష్మారెడ్డి సార్ వీళ్ళందరూ కూడా భీమ్గల్ తాలూకా, వేల్పూర్ అండ్ ఆర్మూర్కి సంబంధించినటువంటి పిఆర్పి అధ్యక్షుడిగా ఉండే దాని తర్వాత మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ సేమ్ తరంలో ఆయన అక్కడ సైడ్ నుంచి, నాన్న ఇక్కడ సైడ్ నుంచి పోటీ చేసినటువంటి రాజకీయ నాయకుల లక్షణాలు మీన్స్ అంటే నాయకుల లక్షణాలు కూడా కలిగినటువంటి మా నాన్న ఆయన కడుపులో మేము పుట్టడం, మీ అందరి ప్రేమను పొందడం, నాకు ఇంత ప్రేమ లభించడం మరియు ఇంతటి నన్ను మంచిగా చదివించడం, మా అక్క జీవితాలు, మా అమ్మకు సంబంధించినటువంటి వీళ్ళందరం కూడా నాకు మిత్రులు, పాత్రికేయ మిత్రులు కానీ, ఉపాధ్యాయ మిత్రులు కానీ, మా గురువులు కానీ, నా ప్రొఫెషనల్ క్లయింట్స్ కానీ, డాక్టర్స్ కానీ, మిగతాటువంటి హైదరాబాద్ ఉన్నటువంటి నా మిత్రులు కానీ వారందరి యొక్క ఇంత సమకూర్చుకోవడానికి 100% మా నాన్న యొక్క పేరు తేలోనే ఆయన యొక్క జన్మ మేము రావడం వల్ల రాజేందర్ ఏది సీరియల్ లెక్క చెప్పినందుకు క్షమించండి. సో నా యొక్క భావాలు మీతో పంచుకోవడంలో ఇబ్బంది లేదనిపించింది. ఎందుకంటే మీరు నా మనుషులు, నా ఆత్మీయులు మాత్రమే ఇక్కడికి వచ్చేది, బయట వాళ్ళు ఎవరు లేరు. ఇందులో నా యొక్క ప్రేమను మీతో పంచుకోవాలన్న యొక్క కాన్సెప్ట్ మాత్రమే ఇక్కడ గట్టిగా వినిపించాను. చివరిగా నాకు ఇంతటి సహకారాన్ని అందించినటువంటి ఫస్ట్ రాజేశ్వర్ హెడ్ కానిస్టేబుల్ గారికి, రజనీష్ గారికి, జిందం నలారి గారికి, భారతి గారికి, ఇమాన్యుల్ గారికి, మరియు నా స్టాఫ్కి, మరియు రాజేశ్వర్ రెడ్డి హెచ్ఎం గారికి, మల్లారెడ్డి సార్ గారికి, మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేర్లతో చెప్పుకుంటూ పోతే చాలా సమయం పడుతుంది. నా రోటరీ మిత్రులు, నా జిరాయత్ నగర్ మిత్రులు, నా కింది బజార్ మిత్రులు, నా పెరికెట్ మిత్రులు, నా ఇంపార్టెంట్ క్లయింట్స్, నన్ను అంటి పెట్టుకున్నటువంటి చిన్నప్పటి అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఉన్నటువంటి క్లయింట్స్, అరుగు నర్సన్న, అరుగు సురేష్ అన్న, మరియు ఇక్కడ ఉన్నటువంటి నాకు చేపూర్ మిత్రులు, సార్లు, మరియు లేడీ టీచర్స్, వనజ వచ్చిందా? వనజ మేడం పీజీహెచ్ఎం వచ్చిందా? ఓకే. సో తను కూడా నా చిన్నప్పటి క్లాస్మేటు, మరియు ఇప్పుడు ఎంఈఓ వేల్పూర్లో. మరి ఇక్కడ ఉన్నటువంటి నా యొక్క ఆఫీస్ స్టాఫ్లో ధర్మవేరి, తిరుపతి, అంజలి, సౌమ్య, మరియు గంగామోహన్, సాయి, మరియు మావాడు వేణు, వీళ్ళందరూ కూడా ప్రతి వ్యక్తి ఆఫీస్కి వచ్చిన పర్సన్ కూడా ఆప్యాయతతోనే, ఒక ప్రొఫెషనల్గానో భయంతోనో ఆఫీస్కి రాకుండా మా నాన్న ఇచ్చినటువంటి ప్రేమను వెదజల్లుతూ, ఆ ప్రేమను మళ్ళీ పొందుతూ, కమర్షియల్గా ఎలా ఉంటుంది కానీ నా మీద ప్రేమతో ఆఫీస్లో ప్రతి నేను ఉన్నా లేకపోయినా, కొంచెం టైం ఎక్కువైనా తక్కువైనా నన్ను అడ్జస్ట్ చేసుకున్నాను. నా మిత్రులకు, నా క్లయింట్లకు, నా ప్రతి ఒక్కరికి, మా అన్నలకు, ఈరవంతి సురేందర్ గారు, చిన్నయ్య గారు, దేవదాస్ గారు, మరియు నా యొక్క ప్రియపూర్వకమైనటువంటి నా కుటుంబ సభ్యులందరికీ కూడా, నా క్లాస్మేట్స్, దాంట్లో ముఖ్యమైనవాడు మా దుర్గా స్టోర్ సీనియర్, అలాగే సునంద నా క్లాస్మేటు, వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి నా చిన్నప్పటి ఫ్రెండ్స్ అందరూ కూడా పేరు పేరున ప్రేమపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మా రాయుడు ఫ్రెండ్స్ పిల్లలు వాళ్ళు కూడా, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ప్రియమైన మరియు ప్రేమపూర్వక అభినందన. చివరిగా ఈ యొక్క కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి బిజు మహేందర్ అనే నా బామర్ది, అలాగే మా తమ్ముడు జీవన్ ఇక్కడ ఐరన్ షాపు, వీరందరూ కూడా మీ అందరి ప్రేమను పొందడానికి, ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ కర్మకాండాలకు సంబంధించిన ఈ కంటిన్యూస్ డేస్లలో ప్రతిరోజు నా వెన్నట్టు ఉన్నటువంటి నా తమ్ముడు జీవన్, వందన, మా చిన్నమ్మ, మరియు ఇక్కడ డైరెక్ట్ ఇండైరెక్ట్గా నాతో సపోర్ట్గా ఉన్నటువంటి లింబాదరి గౌడ్ గారు, మరియు మా చైర్మన్, మున్సిపల్ చైర్మన్ అయినటువంటి అయ్యప్ప సింగ్ గారు, ఒక మాట చెప్పగానే ఇంత ప్రేమతో కదిలే యంత్రాంగం అంతా నాకు ప్రేమతో ఉన్నది. మరియు నా మిత్రుడు గోపి హెడ్ కానిస్టేబుల్, మరియు అమితాబ్ కిరాడ్ అడ్వకేటు, ఆ భార్య బాలేదు నిజామాబాద్ వెళ్ళాడు. ఇక్కడ విద్యా సంస్థల అధినేత అయినటువంటి కాంతిగంగారెడ్డి గారు, గోపి గారు, మరియు రఫీద్దీన్ గారు, తిరుపతన్న, పుల సుధాకర్ అన్న, రాజన్న, మరియు కమ్మర్పేట నుంచి వచ్చినటువంటి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మా సుంకట రవి గారు, మరియు మా ఉపాధ్యాయ బృందము, నా మిత్రుడు ధనంజయ్ గారు, మిగతా మిత్రులందరూ కూడా నాకు ఎవరికైతే కంటి చూపు ప్రసరిస్తుందో ఆ ప్లేస్లోనే నేను చెప్తున్నా. మరి పద్మశాలి బంధుమిత్రులందరూ కూడా, మరి ఇతర మిత్రులు, అన్ని కులాలకు సంబంధించిన వారు నన్ను ఎంతో ప్రేమ చేసి నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చినందుకు
దయచేసి నన్నందరూ ఇదే ప్రేమను కంటిన్యూ చేయమని, మరియు ఫ్యూచర్లో కూడా మీ అందరికీ అందుబాటులో ఉంటూ ఖచ్చితంగా మీ అభిమానాన్ని, మీ ప్రేమను చూరగొంటారని నా యొక్క ప్రేమపూర్వక ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాన్నకు సంబంధించినటువంటి చిన్నప్పటి జ్ఞాపకాలు ఒక్కసారి ప్లే చేస్తే నేను ఒక్కసారి మా తాత, మా నాన్నమ్మ, ఆ చిట్టమ్మ, నెక్స్ట్ మా నాన్న అప్పుడు స్కూటర్లు అంటేనే ఒక క్రేజ్. నేను మా అక్క రజనీష్ ఇదంతా ఎఫర్ట్స్ పెట్టింది. మా తమ్ముడు సార్, తమ్ముడు చిన్నప్పుడు 4 సంవత్సరాలప్పుడు మెదడు వాపుతో మా పెద్దక్క, చిన్నక్క, ఇది మా ఇంటికి ఈ అక్కలందరూ ట్యూషన్కి వచ్చిన వాళ్ళందరూ కాంచనక్క మరియు తిరుమలక్క, నాకు కొంతమంది జయంతక్క, తిరుమలక్క, వీళ్ళందరూ ఉన్నారు. ఇది నా పెళ్ళైనప్పటి మా అమ్మ, మా నాన్న. అమ్మ నాన్న అప్పుడు ఇది 1999లో అయింది. మా తాత ఈరవత్రి దేవన్న, ద డెవిల్. ఆయన కొంతమందికి విలను, కొంతమందికి హీరో అయ్యి ఉండే. సునీత, నేను, మా అమ్మ, మా నాన్న. ఇది 2000. మా నాన్న రాజేష్ ఖన్నా, ఆయనకు కోట్ వేసుకొని మంచి ఫొటోస్ దిగడం మంచి అభిరుచి. ఇది కూడా 2000లోనే. అప్పుడు పిప్రిలో పనిచేస్తున్నాడు. ఇది 2002లో రిటైర్ అయిన తర్వాత ఈ ఫోటో. మా నాన్న పిప్రి స్కూల్లో హెడ్ మాస్టర్గా విధులు నిర్వహించినప్పటి ఫోటో. మా మేనత్త, మా నాన్న కజిన్ ఆమె. మా చిన్నమ్మ, అమ్మ, చిన్నమ్మ. ఇది 97 ఇది కమ్మరిపల్లి హై స్కూల్లో దయానంద్ సారు వాళ్ళందరూ కలిసి, దీంట్లో పోల్కం నారాయణ గారు ఆర్ఎస్ఎస్ ఏబీవీపీలో 1985లో హెల్త్ క్యాంప్ పిప్రిలో జరిగింది. పిప్రి హెచ్ఎంగా ఉన్నప్పుడు డాక్టర్స్ అందరు కూడా, వారందరూ అప్పటి డాక్టర్స్, సుందర్ రోజర్ సారు, మన వెంకటి సారు. ఇది మోర్తాడ్లో స్కూల్లో దిగినటువంటి, అక్కడి నుంచి 3వది సత్యనారాయణ సారు మరియు మిగతా టీచర్లు అందరూ. ఇందులో మోర్తాడ్కు సంబంధించినటువంటి చిన్నప్పటి వారి యొక్క జ్ఞాపకాలు. అక్కడి నుంచి 2వ వ్యక్తి. ఇది ఏబీవీపీ ఒక క్లాసెస్ ఫ్రీగా చెప్పడం వల్ల అప్పుడు ఆ పక్కన కనబడుతుంది ఎస్పీ ఆర్పి రఘువీర్ ప్రసాద్ మీనా గారు అప్పుడు. ఇది కూడా మోర్తాడ్ పాఠశాలలో వారి యొక్క ఫొటోస్. ఇది పిప్రి, చౌట్పల్లి, సురేష్ రెడ్డి స్పీకర్ గారి యొక్క మామయ్య అనుకుంటా, ఆయన హనుమంత్ రెడ్డి గారు, గోవింద్ రెడ్డి గారు. ఇది కూడా చౌట్పల్లి హై స్కూల్లో చౌట్పల్లి కదా, చౌట్పల్లి స్కూల్లో. మరి ఇది చార్యన్న బ్యాచ్ చౌట్పల్లిలో. మా సీనియర్ రిపోర్టర్ చార్యన్న సంబంధించినటువంటి బ్యాచ్. అప్పటి ఉపాధ్యాయ నారాయణరావు సారు, ఈయన పీఈటీ గంగాధర్ సారు, ఇప్పుడు పీడీగా రిటైర్ అయింది సార్, హైదరాబాద్లో అంటున్నారు. ఎంతో ఖోఖోలో నేషనల్ లెవెల్ వరకు పోయినటువంటి ఆ 3 పిల్లలు. ఇది జిల్లా పరిషత్ హై స్కూల్ పిప్రి, అప్పటి పిల్లలు. వారి యొక్క వేషధారణ అప్పటి టైం వరకు జరిగింది. దాని తర్వాత ఇది చుప్పెల్లి, మరి ఇది రోటరీ క్లబ్ ఆఫ్ వారు, నిజామాబాద్ వారు, మా గురువు గారు హనుమాన్ సార్. ఇది పిప్రి పాఠశాలలో సిందారపు రాజన్న, తను సర్పంచ్గా ఉన్నాడు.
మా సారు మల్లారెడ్డి సారు అప్పుడు అక్కడే పనిచేస్తుండే ఇందిరా మేడం, ఇది కూడా అక్కడిదే ఫోటో. సార్ మా గురువు గారు వహీద్ సార్, తను ఇంగ్లీష్ లెక్చరర్ మాకు ఇంటర్మీడియట్లో. సార్ సంతోష్ రెడ్డి సార్తో పిప్రిలో ఒక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆ ఫోటో. ఇది ఆక్రందన్ అనే ఒక పుస్తకాన్ని డాక్టర్ రాజారాం సారు ఇనాగ్రేషన్ చేయింది. ఇది జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నికైనప్పుడు అజేంద్ర పాల్ గారు కలెక్టర్ గారు ఉన్నప్పటికీ ఆ ఫోటో, దాంట్లో ఆయన ప్రసంగిస్తున్నారు. అలాగే ఇది కూడా సార్ పిప్రి హై స్కూల్లో ప్రోగ్రాం. ఇది కేశపల్లి గంగారెడ్డి గారు ఎంపీగా గెలిచినప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఆర్మూర్లో మా నాన్న పైనకు అదొక పూలమాల వేయడం జరిగింది. ఇది సైన్స్ ఫేర్లో లక్ష్మయ్య సారు, సదానందం సారు మరియు నాగరాజు గారు మరియు మిగతా ఎంనారాయణ సార్తో పాటు ఇది అదే పదవి విరమణ రోజు పిప్రిలో 2002లో జరిగినటువంటి కార్యక్రమం ఇది. ఇది కూడా అదే. తను అన్నపూర్ణమ్మ గారు ఎమ్మెల్యే పిప్రి పాఠశాలను విజిట్ చేసినప్పుడు తను శారదా సూర్యకాంత్ గారు కూడా జడిపి చైర్మన్. అన్నపూర్ణమ్మ గారితో విద్యా వైజ్ఞానిక సదస్సులో తను పాల్గొన్నారు. అప్పుడు ఇది కూడా పద్మశాలి సంఘం హౌసింగ్ బోర్డు సంబంధించినటువంటి ఆ ప్రోగ్రాం. అలాగే ఇది మొన్న జైపూర్లో మా నాన్నగారు లాస్ట్ స్పీచ్కి సంబంధించినటువంటి తన బహిరంగ సభలు కానీ ఇటువంటి ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి అప్పుడు రవికుమార్ సార్ సిఏ గారు ఫస్ట్ ప్రోగ్రాం, రాధిగంగరాం సార్ ఎంఏఓ గారు, ఆయన రవికుమార్ సార్ వచ్చిన ఫస్ట్ ప్రోగ్రాం అదే రోజు సిపి గారు చెప్తే తను ఆ రోజు ఆ కార్యక్రమం చేతన కుమారి మేడం హెచ్ఎం గారు వచ్చారు ఆ రోజు. ఈ ఫోటోలన్నీ కూడా ఆ రోజు మా జైపూర్ సర్పంచ్ సాయన్న మరియు ఈ కార్యక్రమం కూడా రాజేశ్వర్ గారే స్టార్ట్ చేసిండ్రు, అక్కడ కంటిన్యూ చేయించిండ్రు. అలాగే ఆ రోజు నా మిత్రుడు రజనీష్, గంగామోహన్, ఇది మా నాన్నగారికి రోటరీ క్లబ్లో అప్పటికి వీక్ అయిపోయాడు బాబు, బాగా వీక్ అయిపోయాడు. ఇది ఒక నాకు తెలిసి 3 months కింద, రజనీష్ 3 months కదా. ఇది కూడా ఆ రోజు ఫాదర్స్ డే అని చెప్పి నేను ఇంటికి పోతే మా బాబు అంత ప్రేమగా నన్ను కేక్ తినబెడుతున్నాడు. మా నాన్నగారు ప్రసంగిస్తున్న పక్కన లోకల్ సిఐ రవికుమార్ సార్, మేడం చేతన గారు ఉన్నాయి. ఇది లాస్ట్. దీని తర్వాత ఇలా అర్థం కొండ ఏం చేసింది ఆయన నిజంగా చదువుతుంది దాన్ని ఆలోచన అర్థం అది ఆలోచన మనకు సైన్స్ ఒక చూపుతుంది నడుస్తున్నటువంటి ఉండగా పాపం అన్నట్టు అయ్యా నాకు బయట నేను చచ్చుకొని నా దగ్గర కొన్ని ఆలోచన మందులు ఒక శాస్త్రం అంటే మనం సైన్స్ కూడా చూసుకోవాలి. అంతే దాంట్లో కూడా నన్ను ఏమైందంటే ఒక అమ్మాయి పన్నెండు మీదే బాగా జూనియర్ చేసింది. ఆ జూనియర్ కనుక్కోవడం అంటే మనం ఎదురెక్కించాలి, స్వామిని ఎదురెక్కించాలి. మన ఇంట్లో మనల్ని పట్టించుకోవాలి. భగవంతుడు కాబట్టి మన ధైర్యం లేదన్నా కానీ అందరినీ ప్రార్థించుకోవాలి. వాయిస్ క్లారిటీ లేదు కానీ ఆయన భౌతిక శాస్త్రం గురించి చాలా చెప్పాడు. మన ఈ జగన్ చాలా చెప్పాడు. మహాధ్యాయులతో మా అమ్మ మా నాన్నకు సంబంధించిన ఫోటో. ఇది మళ్ళీ వచ్చింది.
అరే రజనీష్ మళ్ళీ వస్తుందిరా. అదే అదే కమలాకర్ అన్న, ఇవి అన్న వాళ్ళ అన్న మీ అన్న అని చెప్తున్నాను. సో అప్పటి జీవితము నిజంగా సంతోషం. ఎంతో ప్రేమగా ఈ మొబైల్ ఫోన్ లేవు పయనించుకుంటూ ఈ స్థితి దాకా వచ్చినందుకు మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓ గురుదేవా నీవే మా భవిత, నీ లక్ష్యం నీ ధ్యేయం మరువంగం విడువం ఎక్కడో పుట్టి మరి ఎక్కడో పెరిగి కాకలేపు కోవలలో నిలిచి ఉన్నావులే. నీ వరకు మా ఫ్యూచరులకు బాటలో నడిపినావులే. కన్నీటి వీడుకోవిదే ఓ రమసారు నీ సేవకు చేసేదివే. సహనానికి సన్నిధి ఉపకారానికి పెన్నిధి సహజీవన సౌశీల్యం నీ బ్రతుకే ఆదర్శం. కన్నీటి వీడుకోవిదే ఓ రమసారు నీ సేవకు చేసేదివే. నీ లక్ష్యం నీవు విడువలే. నిన్ను మరువని నాటికి ఆరవులు వాసులు నీ తీపి గుర్తులు మరువరు ఏ నాటికి. ప్రతి విద్యార్థి నీకొక వినతి నిన్ను మరచి ఉండలేరు ఏ నాటికి. నిన్ను మరచి ఉండలేరు ఏ విద్యార్థుల చేరివే. ఆత్మీయ బంధువుల చేరివే. శ్రేయోభిలాషుల చేరివే. ఈ లక్ష్యం ఈ ధ్యేయం ఈ లక్ష్యం ఈ ధ్యేయం మరువంగం విడువం ఇప్పటికే సమయం ఉన్నది. మీరందరూ ఫోన్ చేసి ఏదైనా సంగతి గుర్తుందా? థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఎన్ని రోజుల్లో పక్కన పెట్టి మరి మా గురుదేవులు వారి యొక్క కండోలెన్స్ డే సంతాన కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రజనీష్ చుక్కలో తిప్పాడు. ఆపేసి ఒక ఫోటో తీస్తారు ఫోటో తీసి ఫోటో ఇంకా కాదు ఆ ఫోటో కాదు. ఇట్లా ఇట్లా అని ఫోటో అట్లా తీసుకుంటాం. దీనికి శ్రీ రాజశేఖర్ గారు చాలా ఓపికతో శ్రమతో పట్టుదలతో ఇది విజయాన్ని చేసింది. ఇక్కడ విషయం ఏంటంటే సార్ నేను రావాల్సిన నేను ఎగ్జామ్స్ టైంలో ఒక 11-12 డేస్ కలిసి డ్యూటీ చేయడం జరిగింది. అప్పుడే కాకుండా ఎన్నో అనుకుంటున్నాం. ఏంటంటే అసలు ఆయన ఎన్ని హాస్యంగా కూడా ఎంత చెప్పేవాడు అంటున్నారు. ఇక్కడ నుంచి అక్కడ పోయేదాన్ని అవ్వడమే అలాంటి చెప్పి రాజశేఖర్ గారి తండ్రి అనేటటువంటి అనుభూతిని ప్రజలలో చేసింది. అది ఏ పేరెంట్ అయినా ఫలానా వ్యక్తి యొక్క తండ్రి అని అనిపించుకున్నదానికి సమాధానం కాదు. అది గర్వంగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే మనంత ఉన్నతమైనటువంటి స్థాయికి వచ్చిందంటే శ్రీ రామదాస్ గారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తారు. రాజశేఖర్ కూడా
తండ్రి యొక్క వృత్తి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళందరికీ ఎంతో సేవ చేస్తున్నారు. నేను ఒక 15 నిమిషాలు నా దగ్గర కూర్చుంటే ఒక 20-30 మంది టీచర్లు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుని పోవడం జరిగింది. అదేవిధంగా ఆయన చెప్పినటువంటి తండ్రి గురించి చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత నాకు తెలియని విషయాలు ఎక్కువ తెలుసు. ఆయన జీవన పోరాటం దాన్ని మరి కొత్త పైన ఎంత ఇంప్రెస్ చేశాడు, ఎంత దాన్ని ఒక ఇంప్రెంట్ మాదిరిగా మనసులో కూర్చుకుపోయింది అంతా. ఆ ప్రేమాభిమానాలు ఎప్పుడు ప్రజలుగా చూపించారు. రాజశేఖర్ మరి కష్ట సమయంలో వాళ్ళ ధైర్యంతో ముందుకు పోవాలని, తన కర్తవ్యంతో దాన్ని ఇప్పుడు మాదిరిగా కొనసాగించాలని, ఆయనకు భగవంతుడు మనోధైర్యాన్ని కలగజేయాలని, నేను మనసారా నా ప్రియమైన శిష్యుడిగా మనసారా ఆశీర్వాదాన్ని కూడా ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుతున్నాను. రామదాస్ గారి సంస్మరణ సభలో ఒకసారి గుర్తు చేసుకునేటటువంటి అవకాశం కలిగింది. సంతోషిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కావాలని ప్రార్థిస్తున్నాను. స్మరించుకుంటూ ఒక పాట. Oh